ఉంటాం. ఇప్పుడు ఈ ఆరోపణల తర్వాత 40 కంటే మీరేమైనా పడిపోయారు అంటే హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బలంగా చేశారు కదా, దాని ఇంపాక్ట్ యాంటీ హిందూ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఇవాళ జరగలేదు సార్. ఇది ముందు నుంచి ఉంది. రాజశేఖర్ టైంలో కూడా ఉంది. ఉమ్, మీరు మర్చిపోయారేమో. ఉమ్, రాజశేఖర రెడ్డి కొండల్లో. గారు 7 హిల్స్ ఏదో 4 హిల్స్ చేశాడని అని చాలా చెప్పారు. సార్ నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్లో తగ్గించేసి ఏదో చేయాలనుకుంటే నిజమైతే నమ్ముతారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అనేది నేను చూడలా. అవును. ఇప్పుడు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు దేశవ్యాప్తంగా. నేను ఇందాక చెప్పాను కదా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఫస్ట్ ఫేజ్లో జగన్మోహన్ రెడ్డే పంది కొవ్వు కలిపేశాడు, పశువు కొవ్వు కలిపేశాడు, పవిత్రమైనటువంటి లడ్డూలు అనేది నమ్మారు, నమ్మి ఎమోషనల్ చేశారు. ఇవాళ ఏం చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఓకే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఈరోజు ఏ రకంగా చూస్తారు మీరు? సుప్రీంకోర్టు తీర్పు కదా, వ్యాఖ్యలు చూసాం కదా. వ్యాఖ్యలు. మేము ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే న్యూట్రల్ పీపుల్ మాట్లాడారో, సేమ్ క్వశ్చన్స్, కామన్ సెన్స్గా అడిగారు. ఏమండి అసలు మీరు ఈ ఆధారాలు ఏమున్నాయని మీరు కొవ్వు కలిసిందని నిర్ధారణకు వచ్చారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఎందుకు అనౌన్స్ చేస్తాడు? ఎంక్వైరీ ఉండగా మీడియాతో ఎంక్వైరీ అనౌన్స్ చేసి, మీడియా ముందు అనౌన్స్ చేసి తర్వాత సిట్ వేస్తారేంటి? సిట్టు వేసి దానిలో నిర్ధారణ ఎంత కదా చెప్పాల్సింది. ఇంకొక రీజనబుల్ పాయింట్ నేను చాలాసార్లు అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అడిగింది, న్యూట్రల్ పీపుల్ చాలాసార్లు అడిగారు. అసలు రిపోర్ట్ వచ్చిన 23వ తారీఖున, జూలై 23వ తారీఖున ఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో అడల్టరేషన్ ఉందని సర్టిఫికెట్ చేశారు, అది కూడా వనస్పతి అని చెప్పి, ఇవాళ నువ్వు కొవ్వు కలిసిందంటావేంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఈఓ స్టేట్మెంట్? ఎందుకు డిఫర్ అవుతున్నారు? ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్? అంటే ఈఓ పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు, నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేస్తున్నావు. నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేసి ఈఓని కూడా రాజకీయ కక్షతో యాక్ట్ చేయమంటున్నావు. అతను కొంత మునిగిద్దే, అతను ఐఏఎస్ ఆఫీసరే, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ నో హిమ్ వెరీ వెల్. కొంతకాలం ఆయన ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు. వాళ్ళని ఇరికించేస్తున్నాడు ఇవాళ. మరి అతను ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి పోస్టింగ్ ఇచ్చాడు, మరి సీనియర్ మోస్టు. ఆయనేమో పంది కొవ్వు కలిసిందన్నాడు, ఈయనేమో వనస్పతి కలిసిందన్నాడు. ఇప్పుడు ఆయన కూడా పంది కొవ్వు కలిసిందని చెప్పాలా? చెప్తే ఎట్టా నిర్ధారణ అవుద్ది? సుప్రీంకోర్టుకి అయితే చెప్పారు ఆయన, మేము వాడలేదని. వాళ్ళేదని చెప్పి ఈజ్ అ ఫ్యాక్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు వాడారు, ఎక్కడ వాడారు తెలియదు అన్నాడు. సో ఒకటైతే వెరీ సింపుల్ సార్, ఏఆర్ డైరీ వాళ్ళు పంపినటువంటి నెయ్యిని టెస్ట్ చేసి, టెస్ట్లో పాస్ అయిన దాన్ని వాడారు, పాస్ కాని దాన్ని తిప్పి పంపించారు. సింపుల్. ఇంకేముంది సార్? ఎంత అన్యాయం సార్ ఇది! జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు. సో ఇది కూటమికి సంబంధించి నెగిటివ్ అవుతుందా? ఏ మేరకు నెగిటివ్ అవుతుంది? టోటల్గా నెగిటివ్ అవుతుంది. ఈ అంశంలో కూటమికి 0. ఇంకా కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడారు. ఆయన దీక్ష చేస్తున్నారు. రేపు ఎల్లుండి వెళ్తున్నాడు, తిరుమల సభ పెడతారంట, తిరుమల వెళ్తున్నాడు 2 days. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పెడితే పెట్టారులే కానీ ప్రాయచిత్త దీక్ష అన్నాడు సార్. నాకు అర్థం కాలేదు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేయాలి ప్రాయచిత్త దీక్ష? నేను చెప్పాను కూడా, తప్పు చేసిన వాళ్ళే మేం చేస్తాం, నిరూపించు. సుప్రీంకోర్టులో ఇవాళ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎస్ దీనిలో జంతువులకు కలిసిందని నిర్ధారణకు వచ్చానుకోండి, మేము ప్రాయచిత్తం చేస్తాం, దాని అభ్యంతరం ఏం లేదు. మాత్రం మీరు ఎలా చేస్తారు? మీ ప్రభుత్వంలో తెలిసింది కాదు కదా, మీ ప్రభుత్వంలో సప్లై చేసింది కాదు కదా. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అది మా ప్రభుత్వంలో నిర్ణయించబడినటువంటి కాంట్రాక్టర్ కాదు, అది మా ప్రభుత్వం కూడా కాదు. మా ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే ఎలక్షన్ కమిషన్ అధికారం ఉన్న రోజుల్లో నిర్ణయించినటువంటి ఏఆర్ డైరీ ఇక వాళ్ళు సప్లై చేసిన దానిలో నిజంగా వీళ్ళు కవ్వు కలిస్తే దానికి బాధ్యులు కూడా చంద్రబాబే. నేను మామూలు ధోరణిలో వెళ్ళిపోయాను, వాస్తవ ఫ్యాక్ట్ ఇది. అప్పుడు చేయాలి ప్రాయచిత్తం. అసలు ఏంటి నాకు అర్థం కాదు. మేము చేసామని నిరూపిస్తే మేము ప్రాయచిత్త దీక్ష చేస్తాం. నేను నానాజీ ఉన్నాడు వాళ్ళ ఎంపీ, ఆయన ప్రాయచిత్త చేశాడు, ఎందుకంటే తప్పు చేశాను కాబట్టి ఒప్పుకుని చేశాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రాయచిత్త దీక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా తప్పు చేస్తే ఆయన చేయొచ్చు. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే నేను సింపుల్గా అర్థమయ్యేది అది నాకు. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్. ప్రచారం కోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం అవసరం ఆయనకి ప్రచారం? పవన్ కళ్యాణ్ నెగిటివ్ జగన్మోహన్ రెడ్డికి యాంటీ ప్రచారం చంద్రబాబు ఉపయోగించిన ఒక అస్త్రం. నేను చూడండి, మీరు ఒకసారి వైఎన్ఆర్ గారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు చాలా కీలకమైన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. అవును, సైలెంట్ మెయింటైన్ చేస్తూ సైలెంట్గా ఉన్నాడు.
చాలా మంది మేధావులు ఏమన్నారంటే అబ్బో చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు, ఉమ్, చంద్రబాబుకు నెగిటివ్ పెరుగుతుంది, ఉమ్, ఆ నెగిటివ్లు ఇతను కొట్టుకుపోకుండా ఇతను జాగ్రత్త ఇతను పడుతున్నాడు ఉమ్. అనేటువంటి భావన కొంతమంది తీసుకొచ్చాను నేను ప్రైవేట్ డిస్కషన్లో కూడా సార్. అవును. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు బాగా అడ్వైజ్ చేస్తున్నారు, ఉమ్, చంద్రబాబు వ్యతిరేకత బాగా పెరుగుతుంది, ఉమ్, చంద్రబాబు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఉమ్, ఆ నెగిటివ్ షేడ్లో పడకోకుండా ఈయన జెన్యున్గా ఉండేందుకు తక్కువ మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఉమ్. నిజమేనే ఉన్నాను అనుకున్నా, మొన్న చూస్తే అది అబద్ధం. అవును. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు చంద్రబాబు ఉపయోగిస్తాడు. చంద్రబాబు చంద్రబాబు బాగా కీలకమైన లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ గారు అనే ఆయుధాన్ని ఉమ్, వాడాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రెచ్చిపోయారు, దీక్ష అన్నారు, పాయచిత్త దీక్ష అన్నారు, ఉమ్. తర్వాత కనకదుర్గమ్మ మెట్లు కడిగారు. కడిగాడు. ఉమ్. ఎక్కడి దాకా పోయాడంటే అయోధ్యలో పంపినటువంటి లడ్డూల్లో కూడా కలిపారు. కల్తీ కలిగిందనేటువంటి మాట మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడితే ఏంది ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన చాలా మందికి ఉంది, వాళ్ళలో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సో అభిమానించే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకా ఆయన ఆయన బోన్తో ఆయన నిలబడి లేరు. లేదని అర్థమవుతుంది నాకు. మ్మ్. నాకు అర్థమవుతున్నంత వరకు అంతే. ఓకే. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడే పరిస్థితి లేకపోగా ఉమ్, అసలు నాకు చాలా మంది పొద్దున కూడా ఒక మిత్రుడు మాట్లాడి నాతో ఇంటలెక్చువల్, అసలు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు, ఎవడొకటి తోడు కావాలి బీజేపీను, ఆ ధోరణిలో ఎదగట్లేదు ఆయన, అలాంటి ప్రయత్నం కూడా చేయట్లేదని అన్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇట్ మే బి కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు.